హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ తర్వాత మెగా ఫ్యామిలీనే ఇండస్ట్రీని ఏలుతోంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు కూడా. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ 1 హీరోగా చిరంజీవి నిలిచారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకొని మరీ నెంబర్ 1 స్థానాన్ని చిరు కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సందర్భంలో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. ఎన్టీఆర్ తర్వాత నెంబర్ 1 స్థానం కోసం చాలా మంది హీరోలు పోటీ పడ్డారు. చిరంజీవితో పాటు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు సైతం నెంబర్ 1 స్థానం కైవసం చేసుకోవడానికి పోటీ పడ్డారు. కానీ చిరంజీవికి మాత్రమే ఆ అవకాశం దక్కింది. చిరంజీవి తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, సుష్మిత వంటి వారు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నేరుగా సినిమాల్లో పనిచేయనప్పటికీ మెగా ఫ్యామిలీ హీరోలు నటిస్తోన్న సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. అయితే గత కొంతకాలంగా మెగా హీరోలకు బ్యాడ్ టైం నడుస్తోన్న విషయం మనకు తెలిసిందే. మెగా హీరోలు ఏ సినిమా తీసినా ఫ్లాప్ అవుతోంది. ఇంకా చెప్పాలంటే డిజాస్టర్లనే అనొచ్చు. చిరంజీవి దగ్గర నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అందరూ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఒక్క అల్లు అర్జున్ తప్పిస్తే చిరంజీవి దగ్గర నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అందరూ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. చిరంజీవి నటించిన భోలా శంకర్ ఏకంగా 55 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఆచార్య సైతం భారీ నష్టాలను చవిచూసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ 2 సినిమాలు హరిహర వీరమల్లు 85 కోట్ల రూపాయలు, బ్రో సినిమా 40 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చాయి. అంటే కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలతోనే దాదాపు 125 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనమాట. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ 100 కోట్ల రూపాయల నష్టంతో భారీ డిజాస్టర్ గా నిలిచింది. వరుణ్ తేజ్ నటించిన 3 సినిమాలు గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా అన్నీ కలిపి 80 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. అలాగే వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సైతం 27 కోట్ల రూపాయల నష్టానికి కారణమైంది. మొత్తంగా గత 2 ఏళ్లలో 8 మెగా చిత్రాలు దాదాపు 500 కోట్ల రూపాయల భారీ నష్టాలను చవిచూశాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిలో రాబోయే విశ్వంభర, ఓజీ వంటి చిత్రాలపైన మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.